ఎర్రమ్మ తల్లి పెద్ద పండగ చేస్తున్నారండి జ్ఞానాపురం దగ్గర. పెద్ద జాతర అనమాట. చూడండి ఎంత పెద్ద జాతర. అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో. ముఖ్యంగా దేనికి వెళ్తారంటే పిల్లలు లేనోళ్ళు వెళ్ళి ముడుపు కడతారండి. భార్య భర్తలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారికి ముడుపు కడితే సంవత్సరం తిరగకముందే మనకి బిడ్డను ప్రసాదిస్తుంది. అంత పవర్ఫుల్ అయిన అమ్మవారండి ఎర్రమ్మ తల్లి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో ఏ కోరుకున్నా సరే ముడుపు కట్టి చూడండి, మనకి సంవత్సరం తిరగకముందే కంపల్సరిగా నెరవేరుస్తారు. అలాగ మన కోరిక నెరవేరిపోయిన తర్వాత మనం అమ్మవారికి పండగ చేయాలండి. మేకపోతునో గొర్రెపోతునో బలి ఇచ్చి మన చుట్టాలందరికీ అక్కడ గుడి దగ్గర భోజనాలు పెట్టుకోవాలి. అమ్మవారికి అలాగ ఇష్టం అంట. అక్కడ పూజారి చెప్పారనమాట. ఆ ముడుపు మనం ఇంటికి కట్టేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి లక్షవారం మనం దూపం వేయాలి మన కోరిక నెరవేరినంత వరకు. కొంతమందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. ఇవన్నీ ఘటాలండి. ఒకే దగ్గర అవన్నీ చూస్తే మనసు నిండిపోతుంది. ఘటాలన్నీ ఒక దగ్గరే చూస్తే అన్ని అమ్మవార్లు ఒకే దగ్గర చూస్తుంటే మనసు అయితే నిండిపోతుంది. పండగ అయితే చాలా బాగా చేశారండి. అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే లక్షవారం, మంగళవారం, ఆదివారం వెళ్ళి దర్శనం చేసుకోండి. ముడుపు కట్టిన తర్వాత మాత్రం ఆ ముడిపికి మన కోరిక తీరినంత వరకు మనం ధూపం వేస్తూనే ఉండాలండి. తెలియలేని వాళ్ళ కోసం